రోడ్డు సమస్య గురించి మాట్లాడదలుచుకున్నాను సార్ మీకు ఎందుకంటే మీరు మీ చిరునవ్వే చెప్తుంది ఈ సమస్య ఎంత పెద్ద సమస్య అన్నది. మాకందరికీ ఈ రోడ్డు సమస్య చాలా విచిత్రమైన సమస్య, పెద్ద సమస్యలా కనిపించవచ్చు, కానీ మీకు అది పెద్ద సమస్య ఏం కాదు సార్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రోడ్లు ఎన్నో రోడ్లు చూసుంటారు సార్ మీరు. అందువల్ల ఇది మీకు పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ మాకు మటుకు చాలా పెద్ద సమస్య సార్. అది మీరు కూడా స్వయంగా అనుభవించారు. ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య సార్. ఈ రోజు పుట్టింది కాదు సార్. గత 20 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది సార్. ఇది గత గవర్నమెంట్లో మన అన్న చంద్రబాబు నాయుడు గారు 2019లో దీన్ని శాంక్షన్ చేసి 200 అడుగుల నుంచి 100 అడుగులకి ఇది శాంక్షన్ చేసి తక్షణం పనులు ప్రారంభించాలని 108 కోట్లు కాంపన్సేషన్ నిమిత్తం రిలీజ్ చేశారు సార్. ఆ రోజే తక్షణం ప్రారంభించాలని. దురదృష్టవశాత్తు మనం అది ఆ రోజు గవర్నమెంట్ పోవడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఆ టెండర్ అయిపోవడం, కాంట్రాక్టర్ ఫీల్డ్లోకి రావడం, ఆల్రెడీ కాంట్రాక్టర్ పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ పనులు చేయడం నిమిత్తం ఏడీబీ రుణం కూడా మంజూరు అవడం, అందులో హ్యాబిటేషన్ అమౌంట్ కింద రిలీజ్ చేయడం, దాన్ని వాడేయడం, స్థానిక ఏపీ ప్రభుత్వం ఆ కాంపన్సేషన్ వేసిన డబ్బులు కూడా వాడేయడం జరిగింది సార్. రోడ్డుకి అది వచ్చిన రుణం కూడా వాడేయడం జరిగింది సార్. దీన్ని స్థానిక గ్రామాలు ఒప్పుకోలేదని నెపం పెట్టి ఆర్డీఓ గారు ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామం నుంచి రిటర్న్ గా అగ్రిమెంట్లు కూడా ఇచ్చాం సార్. ప్రతి గ్రామం నుంచి ఏ గ్రామం కూడా అగ్రిమెంట్ ఇవ్వలేదు లేదు సార్. వాలంటీర్గా మా ఇబ్బందులు చూసి మా ఇల్లులు పోతున్నాయి సార్, మా సర్వం పోతుంది సార్. చిన్న కుమ్మర్లు అందరూ పూరిగిరిసులో కూడా అందరూ ఇల్లులు పోతున్నాయి సార్. వాళ్ళకి కనీసం జగనన్న కాలనీలో ఇల్లు కూడా ఇవ్వలేదు సార్. ఇల్లులు పోతున్నాయి కదా, ఇల్లు ఇవ్వలేదు, జాగా అడగలేదు, జాగా ఇస్తామని చెప్పలేదు, ఇల్లులు ఇస్తామని చెప్పలేదు. కానీ మేము అగ్రిమెంట్ రాసాం సార్. ఎందుకంటే ఈ రోడ్డుని ఇబ్బందులు, స్థానిక ప్రజల తాలూకు ఇబ్బందులు మేము చూడలేక మేము అగ్రిమెంట్ రాసాం సార్. ఆలేస్తారు కదా అని. కానీ దీనిలో చలనం లేదు సార్. స్థానిక మంత్రి ఈ మధ్య కొంత అనౌన్స్ చేశారండి, 50 కోట్లు రిలీజ్ చేసి బిట్లుగా పనులు ప్రారంభం అయిపోతున్నాయని. త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది సార్. మనం వస్తే దీనికి ఏం పరిష్కరిస్తారో మిమ్మల్ని ప్రధానంగా నేను కోరుతున్నాను సార్. మన ప్రాంతంలో రోడ్డు గురించి మాడకుండా పాదయాత్ర ముందరికి వెళ్దలేండి. యాదవ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాడాలంటే మీరు రోడ్డు గురించే మాడుతున్నారు. ఎందుకంటే అది ప్రధానమైన సమస్యగా ఉంది. అది నేను చూసారు, అసలు రోడ్లు లేవు, గొయ్యలు ఉన్నాయి. గొయ్యలో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దారి పొడుగున కూడా ప్రజలు వచ్చి మాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు వద్దురా బాబు, ముందర రోడ్ వేయండిరా నైనా అని అడిగారు. ప్రజలు అడుగుతున్నారు. అంటే అంత దారుణంగా రోడ్లు అయిపోయినాయి. మీరన్నట్టు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు నిధులు కేటాయించి రోడ్ల పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వాలు మారినాయి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి గుంతలు ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేవు. కానీ ఈరోజు ఆ గుంతలు చూడండి, కనీసం గుంటల్ని పూడ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. రోడ్ వదిలేండి, ఈ ప్రభుత్వం రోడ్ వేసే సీనే లేదు, అంత బొమ్మ లేదు. కనీసం గుంట్లైనా పూడుస్తారేమో అనుకున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఒక్క సంవత్సరంలో గుంటలు లేని రోడ్లు చేస్తానన్నాడు కదా. ఇట్లా ఊపుతాడు కదా చెయ్యి, ఇట్టా అంటాడు, ఏదో ఇది అయిపోతుందని. ఇది ఇట్ట కాదు, ఇది ఇట్ట నరికేండ్ర బాబు అన్నయ్య. అయ్యో, అంత కూడా సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి, కొంచెం కూడా సిగ్గులేదు. ఇక్కడ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు కదా, ఏం బీకినాడు? కోడిగుడ్డు మంత్రి ఏం బీకినాడు అండి? ఎంత అన్యాయం! చేయాలి కదా, ఏదో పని చేయాలి కదా. ఏం చేసినాడు? ప్రజలకి ఏం చేశాడు? అన్న, ఈ రోడ్డు కంపల్సరీ మనం సీసీ రోడ్ వేయాలి. శాశ్వతమైన పరిష్కారం చేయాలంటే సిమెంట్ రోడ్ వేయాలి. ఎందుకంటే మనకున్న సాయిల్ ప్రకారం సీసీ రోడ్ వేయాలి. నేను చెప్పా, 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మొదటి 100 రోజుల్లో పనులు ప్రారంభించి క్యాలెండర్ మారే లోపల, సంవత్సరం మారే లోపల పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దారి పొడుగున ప్రజలకు నేను ఇదే హామీ ఇచ్చా.
ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. థ్యాంక్ యూ.